నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది సడన్ గా బాగానే ఉన్నట్టుంటారు, సడన్ గా సూసైడ్ చేసుకుంటారు. ఆ థాట్స్ అసలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? మనం రీసెంట్ గా చూసుకుంటే చర్లపల్లి ఒక అమ్మ ఇద్దరు పిల్లల్ని పట్టుకునే రైల్వే స్టేషన్ లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ముందుగా సూసైడ్ థాట్స్ అంటే ఆత్మహత్య సంబంధించినటువంటి ఆలోచనలు. ముందుగా ఇన్సెక్యూర్ అంటే ఇన్సెక్యూర్ కానీ లేదా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కానీ, అదేవిధంగా కొంత వారి జాతకంలో సప్తమ భావంలో చంద్రుడు నీచలో ఉన్న, ఓకే, సప్తమ భావం కాస్త డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా, అదేవిధంగా నెంబర్ 6, నెంబర్ 8 ఈ భావాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బంది కలిగించే గ్రహాలు లైక్ శని రాహువు కానీ, శని చంద్రుడు కానీ, అదేవిధంగా ఇంకా రాహువు శని కానీ, సూర్యుడు కేతువు కానీ, ఓకే, ఇలాంటివి కొన్ని కలిసే సందర్భాలలో వారికి అధికంగా భావోద్వేగం అధికంగా ఉంటుంది, తట్టుకోలేరు. అసలు ఒక చిన్న మాట అనగానే గోడకేసి తలకే కొట్టుకుంటారు. కొందరైతే నన్ను అంటుందా, నేను తప్పు చేయలేదు అయినా కూడా నన్ను ఏమిటి అనే విధంగా మాట్లాడడం కానీ, కొంచెము ఎట్లా అంటే ఈగో ఫీలింగ్ కానీ, బయటికి చెప్పుకోలేని ఈగో ఫీలింగ్ కూడా ఉంటుంది. వారికి వారే ఉంటారు, ఎవరితో మాట్లాడరు. ఎవరితోన్నా మాట్లాడదాము అంటే ఏదో వారికి వారే ఫీల్ అయిపోతూ ఉంటారు. కొన్ని సమస్యలు, ఆత్మహత్య అనేటువంటి ఆలోచనలు ముఖ్యంగా చంద్రుడు బలంగా లేకున్నా జాతకంలో అమావాస్య రోజు జన్మించినటువంటి వారికి కానీ, అదేవిధంగా ఈ యొక్క రాహువు కుజుడు కొన్ని గ్రహాలు ఈ నెంబర్ 6, నెంబర్ 8లో కానీ ఉన్న సప్తమ స్థానంలో ఉన్నా కూడా నిద్ర పట్టదు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. డిప్రెషన్. చంద్రుడు 12లో ఉంటే వీరెవరిని నమ్మరు సాధారణంగా. అసలు నమ్మను కూడా నమ్మరు, అసలు జాతకాలు నమ్మరు, వీరెవరిని నమ్మరు. ఓకే, మరి అలాంటి వీరు ఎక్కడన్నా మోసపోతారు. ఈ మోసపోయే క్రమంలో తట్టుకోలేరు, అరే ఇదేమిటి అని చెప్పి తట్టుకోలేక అదొకటి. రెండవది చెప్పలేము, ఇక వారి జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో కొంత బ్లాక్మెయిల్ ఇవాళ రేపు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. మొన్న చూసుకున్నాము ఒక సినీ ఇండస్ట్రీలో లైక్ రాజ్ తరుణ్, అయ్యో అది ఏం జరిగిందో ఏమో, మొత్తానికైతే అట్లా జరిగింది. ఏది ఆ విషయం, ఆ యొక్క అమ్మాయి కానీ ఇప్పుడు అక్కడ ఇన్సెక్యూర్ అంటే జాతకములో కొంచెము బలము తక్కువ ఉండే అటువంటి వారు ఉన్నట్టయితే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనీ రిలేటెడ్ ఇవాళ రేపు మీకు సిబిల్ స్కోర్ ఉంటే ఫుల్ కాల్స్ వస్తున్నాయి. అసలు ఎట్నుంచి ఏ కాల్ వస్తుందో అర్థమవుతలేదు. లోన్లు ఇస్తాము. అసలు ఏం లోన్ ఇస్తాడు, ఎందుకు లోన్ ఇస్తాడు, ఎంత అమౌంట్ కట్టాలి? ఈ లోన్లన్నీ తీసుకొని కట్టలేని పక్షంలో, బలం ఉన్నప్పుడంతా లోన్ తీసుకున్నాం, ఇప్పుడు కట్టలేని పరిస్థితులలో ఇబ్బంది. కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి, బయటికి చెప్పకూడని ఉంటుంది, చెప్పలేము. ఇప్పుడు మా సొంత ఫ్రెండు వాళ్ళ భార్య పాపం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది. అట్లా చెప్పలేం, మనకు ఏమిటి అనేటువంటిది చెప్పలేం జాతకరీత్యా. అది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది అనే విషయాన్ని కూడా నేను గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నా వారికి, జాగ్రత్త అని చెప్పి. అంటే ఇప్పుడు మన జాతకంలో ఆ గ్రహాల మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం మార్చుకుని 100% పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. నిద్రలో పండ్లు కొరుక్కుంటూ ఉంటారు, సగం పనులు అరిగిపోతుంది. విన్నరా? ముఖంలో కళ తప్పిపోవడం కానీ, ఈ జుట్టు రాలిపోవడం కానీ, నైట్ 2ంటికైనా 1ంటికైనా వెళ్ళి షవర్ ముందు స్నానం చేస్తారు, రాత్రి తెల్లవారుజామున. అంత డిప్రెషన్ అంతా అదైపోతారు.
అలాంటి సందర్భాలలో తప్పకుండా సముద్ర స్నానము అనేటువంటిది వీరికి అవసరం. ఓకే. సముద్ర స్నానము కానీ రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడము, దుర్గా అమ్మవారిని దర్శించడము, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా కవచాన్ని చదవడము అలవాటు చేసుకోవాలి. ఒక 43 రోజులు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస 43 రోజులు చదవాలి రెగ్యులర్గా. ఓకే. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.